అనమాట. నేను ఆ పొట్టోడు ఇద్దరం కలిసి ఈ బండి అయితే ఎస్కేప్ చేసిన వీడికి వెళ్ళి. సో దీంతో ఏం చేస్తున్నా అంటే ఈరోజు నేను మంచి మంచి స్టంట్లు చేస్తాను అనమాట. కింద పడుతున్నా ఓమో ఓమో వాళ్ళు చెప్తా ఉంటా కదా చూడండి ఎంజాయ్ చేస్తారు మీరు. దీనా నీనా దీనా నంబర్ 4372 మా కాక బండి. మా కాకని మాకు తెలియదు ఫోన్ నంబరు. నేను ఏదో బండి మీద ఇట్లా కొడుతున్నా అని చూస్తున్నాను. నువ్వు బండి ఎత్తుకొచ్చినట్టు నువ్వు అసలు ఫస్ట్ కథ అది ఉంది నీది. ఏనా నువ్వు నన్ను తాళం మీద తాళం ఎందుకు తీసుకున్నావు? చూపి కనబడతలేదన్న సంగతి నీకు తెలుసు. నా బండి అంటుండు శ్యామ్ కాకదంట కాదంట. ఎవరు శ్యామ్ కాక అంటుండు? మీరు ఏదన్నా ఉంటే చెప్పండి రా. ఏం లేదనుకోండి మాకు. మీరు ఇద్దరు కలిసి మీతోనే ఏముంటారు? 2 రోజులు పిచ్చోనైనా బండి లేక నేను ఫ్లాష్ బ్యాక్. మెల్లగా. అరే నా దగ్గరికి వస్తున్నా తాళం బండి పెట్టరా మెల్లగా మెల్లగా. కాలం ఇంకొకటి కాలే అండవు ఇంకి. ఆగరా నాయన జరుగురా. అనిల్ మెల్లగా. నా పేరా అనిల్. అనిల్ నా పేరా. దిగి నువ్వురా నాయన. మా డాడీ చెప్పక అనిల్. నువ్వురా కూర్చోరా. 2 days later. ఈరోజు వీడియో చేసేదంటే నా వెనకాల ఏం కనిపిస్తుంది చూస్తారు కదా. సో అంకుల్ అయితే మన దగ్గర ఉందన్నమాట బండి. అండ్ మీకు అందరు తెలిసిందే నేను రైడ్ చేసిన అనమాట. నేను ఆ పొట్టోడు ఇద్దరం కలిసి ఈ బండి అయితే ఎస్కేప్ చేసిన వీడికి వెళ్ళి. సో దీంతో ఏం చేస్తున్నా అంటే ఈరోజు నేను మంచి మంచి స్టంట్లు చేస్తాను అనమాట. చూసారా కదా? చిన్నగా ఒకటి చూపిస్తా చూడండి. ఇంకా మస్తున్నాయి ఇట్లాంటివి ఆగురి. కింద పడుతున్నా ఓమో ఓమో వాళ్ళు చెప్తా ఉంటా కదా చూడండి ఎంజాయ్ చేస్తారు మీరు. ఇదేంద్ర నాయన ఇట్లా ఉంది ఇది బండి. ఈ అంకుల్కే సెట్ అవుతుంది. అట్లాంటివి మనకు సెట్ కావనుకో. సో అది చూస్తారు కదా నాకు మస్తు కోపం ఉందన్నమాట అంకుల్ మీద. అని సో అందుకే నేను ఎట్లా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే బండి తీసుకొచ్చేసిన అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా అంకుల్ దీన్ని కొడితే అంకుల్ కొట్టినట్టేనా నేను? సో కోపం అయితే ఎట్లుందంటే మస్తు కోపం ఉంది కానీ ఏం చేయలేను నేను. సో ఏం చేద్దామంటే చిన్న పైకి వచ్చేస్తాను. ఏమో కుక్కలు వస్తున్నాయి. కుక్కలు ఉన్నాయి అన్నీరా. సో అది చూస్తారు కదా. ఆగనా అంకుల్ మా జోలి కోసం ఎట్లా ఉంటుంది బండి చెట్ల పోతుంది మొత్తం. అర్థమైందా? అమ్మా నాకు ఇంకా దీన్ని మూరలో పడైపోతుంది అవుతుంది కానీ ఎట్లా ఏం చేద్దామంటే మూరలో పడేద్దాం వద్దా? సో గైస్ మీ అందరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి ఈ బండి మనం మూరలో పడేద్దామా వద్దా? జల్దీ ఫాస్ట్గా కమెంట్ చేయండి అందరూ. ఓకేనా? అది మూరలో పడే కూడా ఒక మంచి ఛాన్స్ ఉందన్నమాట. వీలు ట్రై చేద్దాం ఒకసారి. మనం వీలు కొడదామా? దీనా నీనా దీనా అక్క ఈ స్కిడ్ కొడతలేదు. ముంగడ బండి నాకు ఎందుకో ఆనందం అనిపిస్తలేదు. ఎందుకో బాధ అనిపిస్తుంది. ఇట్లయితే కాదు. కోపము రివెంజ్ ఎట్లా తీసుకోవాలి తెలుసా? రివెంజ్ ఇట్లా తీసుకోవద్దు. మనం రివెంజ్ పెద్ద రివెంజ్ తీసుకోవాలి. జరుగుతుంది. నన్ను కొడతావు అంకుల్. నన్ను ఎంతగానం కొట్టినావు. నన్ను ఎంతగానం బాధ పెట్టిన అంకుల్ మీరు. నన్ను ఎంతగానం బాధ పెట్టిరు. మొత్తం బండి మొత్తం చెత్త ఎత్తే చేస్తాం మాకు. దాని బండి మొత్తం అంకుల్ మీరు ఇంకోసారి జోలికి వస్తారా? చెప్పరి వస్తారా నా జోలికి? వస్తారా నా జోలికి వస్తారా మీరు? మంచి మంచి అనుకో పిచ్చిన ఎట్లుంటుంది మనతోని.
సో గైస్ బండి అవుతారం చూసిరా ఎట్లా అయిపోయిందో. సో నేను ఇప్పుడైతే అంకుల్ అయితే ఎట్లా కొట్టలేను, ఎందుకంటే అంకుల్ పెద్దోడు నేను చిన్నోని. సో రివెంజ్ ఎట్లా తీసుకోవాలి తెలుసా, ఇది నా అక్క రాయేది అమ్మ 2 రాయలు తీసుకొని వద్దు, నాకు బాధ అనిపిస్తుంది. కొడితే మళ్ళీ మన ఇరిగిపోయింది అనుకో, అవి ఏమైనా అయినా ఇంకో పాటలు మళ్ళీ ఏం చెప్పమంటారు ఇక. అప్పుడు ఏంది పరిస్థితి, ఓడి చెప్పుకుంటారు ఓడి చెప్పుకోలేదు. నేను బాధ ఏం చేస్తున్నావు బాబు, ఏంది ఇది రాళ్ళు గిల్లు ఏం లేదా, జస్ట్ వీడియో చేస్తున్నా, వీడియో చేసుకుంటున్నా. వీడియో చేస్తున్నా రాళ్ళు గిల్లు ఓను కొడతావు, ఏ జస్ట్ వీడియో ఎందుకు కొడుతున్నావు, బండిని ఎందుకు కొడుతున్నావు, ఏమైంది? వీడియో చేసుకుంటున్నా, వీడియో చేసుకుంటున్నా. వీడియో ఇది అంతే ఏంది, ఇది అంతా అన్న వీడియో గుడి ఉంది ఏంది ఇది అంతా రచ్చ అన్న, గుడి దగ్గర ఏం చేస్తలేనా, ఏంది ఏం చేస్తున్నావు ఇక్కడ? వీడియో చేస్తున్నా, వీడియోనే చేస్తున్నావు, గీడెందుకు చేస్తున్నావు అంటున్నా. ఇంకేం చేసుకోవాలన్నా, ఇది ఏంది వీడియో చేసే ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావు, ఇది మీనేసామన్నా వీడియో ఎందుకు తీయాలన్నా, మంచి మాట్లాడన్నా నువ్వు. అరే చల్ బండి ఎందుకు తీయాలన్నా బండి, బండిది ఇవన్నీ చేయొద్దు, అన్ని తమాషాలు ఇడ. చల్ బండిది మంచి మాట్లాడన్నా నువ్వు, మంచి మాట్లాడు. మరి తీయేనా తీ బండి ఎవరిది ఇది అసలు, అది కాదు బండి. ఈ బండి ఏంటో చూసినట్టుంది, ఇది బండి నాదే. ఏ జరా ఆగనా అంటే, అరే బండి ఎవరిది తీసుకున్నావు నువ్వు, బండి ఎవరిది? నా బండి అంటే నీ బండి కాదు, నేను వీడియో తీసుకున్నా. తాళం ఎందుకు నాది కాదన్నా, తాళం బండి మా కాక బండి లాగా ఎక్కడ కాకా ఫోన్ మాట్లాడిపిస్తాగా, ఎందుకు మాట్లాడిపిస్తావు? జరాగు నువ్వు తాళం నా తాళం తీసుకొని నువ్వేనా, బండి నీది కాదు అన్న, ఇది ఏడికని పట్టుకొచ్చిన కుల్ల చెప్పు. నువ్వు తాళం ఎడికెళ్ళి తీసుకున్నాను, నేను ఆడికేం తీసుకున్నా, బండి ఎడికని తెచ్చినావు, నువ్వు బండి ఎడికని తెచ్చినావు. బండి ఒక నిమిషం మాకు, నువ్వు తాళం అని చెప్పిన ఒక నిమిషం మాగన్నా, నేను పిలిపిస్తా కాలు బండి వాళ్ళు అలక్ చేస్తా. నువ్వు సైడ్ చేసుకో, నువ్వు సైడ్ జరగన్నా, చేసుకోనా, నేను ఫోన్ కలిపినాక మాట్లాడతా. తాళం ఇచ్చినది చేసుకోని ఏందన్నా, బండి మీద రాళ్ళు ఎత్తేసుకుంటేంది ఇట్లా బండి మీద కోపం ఉందన్న, నా బండి మీద కోపం ఎవరి మీద? నా బండి మీద నాకు కోపం ఉంది. బండి నీదే కాదు అంటున్నా, బండి మీద కోపం ఎందుకు వస్తుంది అంటున్నా. సోటిందా బండి, బండి వచ్చి నేను కొట్టిందా? అవునన్నా, అట్ట ఎట్లా కొడుతుంది అన్న, నేను వచ్చేసి తాళం ఇచ్చేసాను. మంది అయినా వాయమి అలా నేను బండి వచ్చి ఎట్లా కొడుతుంది అన్న, నాకు వేరే ఉన్నాయన్న రాగా బండి అయినా చూసినట్టుంది, ఆయనతో ఒక్కసారి మాట్లాడిపిస్తా, ఆయన కాదు అంటే ఇచ్చేస్తా. నంబర్ కొడుతుందా మా కాకది, కాకది ఒకటే ఉంటుందా బండి? అదే బండి ఒక్కటి ఉంటుందా, 2 ఉంటుందా తర్వాత మ్యాటర్ బ్రదర్, అది మా కాక బండి, నంబర్ తెలుసు 4372. జరాగు మళ్ళా మాట్లాడిపిస్తా కదా, నంబర్ ప్లేట్ నేను కూడా కొనుక్కున్నా, నంబర్ ప్లేట్లు కొండొచ్చు, బండి నంబర్ వాళ్ళు మాకేరు కాదు. మమ్మీ పడతారే టీ ఉందా, ఇవన్నీ బస్సు మాటలు మాట్లాడదు నిజంగా, అవన్నీ బండి నంబర్ 4372 మా కాక బండి, మా కాకని మాకు తెలియదు ఫోన్ నంబరు. నేను ఏదో బండి మీద ఇట్లా కొడుతున్నా అని చూస్తున్నాను, నువ్వు బండి ఎత్తుకొచ్చినట్టు నువ్వు అసలు ఫస్ట్ కథ అది ఉంది నీది. నువ్వేందా మాట్లాడు, నిలబడు మాట్లాడుతున్నా కదా, ఆగితే ఎందుకు కావాలన్నా, నేను నువ్వు నా బండి తీసుకుని నేను ఎందుకు ఆగుతా, చేస్తున్నాను కాల్ ఎందుకు చేస్తున్నావు? జరాగు అరే కాలేజ్ కాకా సామ్ కాకా, నీ బండి ఏడుందా, నీ ఇంటికాడు ఉందా? ఈడ సేమ్ నీ బండి లాగానే ఉంది 4372 నీ దగ్గరనే. ఎవడో సైకో అన్న ఉన్నట్టు మొత్తం రాలిగిల్లు ఎత్తేస్తుండ, బండి నీది ఎత్తుకొచ్చిండే కాకా. నువ్వు జల్దీ రైడ్కి, నువ్వు మన ఈడ మెట్టుగూడ కాడికి రా, జల్దీ రా మన టెంపుల్ కాడికి. నీ బండి స్మాష్ చేస్తుండు కాక ఈడ రాళ్ళతో కొట్టి, నువ్వు తొందరగా రా, నేను ఈడ ఉంటా. నువ్వు అందరూ ఉరిపిస్తున్నావు అసలు, ఆగు వస్తాడు, ఆగు రాదు, ఆగు బాయ్, నువ్వు ఆగు, నువ్వు ఏడుకోగా, నేను కూడా ఏడుకోను, నేను కూడా ఏడుకోను, ఈయన ఉంటా. మస్తు మాకు కూడా పనులు జరా మా కాక రాని, ఎవరన్నా కాక, ఎవడో కాక ఈ సీదా మన కాక వచ్చినప్పుడు నాకెంతో నాతో ఎందుకు మాట్లాడిపిస్తావు, వస్తున్నాగు అదే నాతో ఎందుకు మాట్లాడిపిస్తావు? అరే ఎందుకు మాట్లాడతా, బండి ఎవరిది బాయ్, బండి నాదా అంటే మళ్ళా నీదా అంటావు, ఎన్ని చెప్తా సమాజ్ కాదా నీకో, అయితే లేదన్నా, సమాజ్ అయితే లేదు, జరాగు వస్తున్నాగు, నువ్వేందా నాకు పోయి పెట్టిస్తావు, నా తాళం తీసుకోని ఇక్కడ తాళం అని ఏది ఆర్సీ బుక్ చూపి, తాళం చూపిస్తా, బండిది ఆర్సీ బుక్ ది, ఆర్సీ బుక్ ది, తీసుకునే తాళం ఆర్సీ బుక్ తీయనా నేను, హలో జరిగానా అని చెప్పినా, జరిగానా నువ్వు ఆర్సీ బుక్ జరిగానా, ఆర్సీ బుక్ ఎందుకు ఇస్తానా, నేను బండి స్టార్ట్ ఏనా నువ్వు తాళం ఎందుకు తీసుకున్నాను, చూపి
నేను బండి తాళం స్టార్ట్ ఇచ్చి చేయమన్నా. మాట్లాడన్నా, నువ్వు తాళం ఇచ్చి మాట్లాడుతున్నా చల్. తాళం ఇచ్చి అన్న, రాని మా కాకరాని. పిలుచుకోనా నువ్వు పిలుచుకో అవునా ఎందుకంటే భయపడు తాళం కదా A few moments later. అన్న తాళం ఇచ్చా నేను ఆగుపోయి వస్తుండు ఎవరికి వస్తున్నా శ్యామ్ కాక వస్తుండు ఎవరన్నా శ్యామ్కా ఎవరో చూపిస్తాం కానీ నీకు ఇప్పుడు తాళం ఇచ్చి రాగు నువ్వు జరాగు తొందర ఎందుకు పడుతున్నావు నా బండి తీసుకొని నువ్వే నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు వస్తుండు ఆగు ఎవరు వస్తున్నా అగో వస్తుండు మా కాక ఒరేయ్, ఇదిగో బండి ఏడికని పట్టుకొచ్చి నీది కదా ఇది మళ్ళీ ఈయనదంటాడేమే నేను ఇట్లా గుడికి వచ్చినా ఇట్లా చూసేసరికి మొత్తం రాళ్ళు ఎత్తేస్తుండు కంప పెట్టిండు ఏమేమో నాకు చేస్తుండు. దొరికిందన్న బండి ఏందండి ఇది అంకుల్ నాకు తాళం దొరికింది ఇగో ఈ రాళ్ళతో కొడుతున్నాను ఇగో ఇగో ఈ రాళ్ళు తీసుకొని పెట్టి ఇట్లా ఇట్లా కొడుతుండు ఏంది అది నేను ఎందుకు కొడతాను నాకేం అవసరము చూడా మంచోడా బండి కనబడతలేదన్న సంగతి నీకు తెలుసు నా బండి అంటుండు శ్యామ్ కాక కాదంట కాదంట ఎవరు శ్యామ్ కాక అంటుండు అన్న నువ్వు ఎవరన్నా first? జరా నువ్వు వచ్చినాక పచ్చకడ కొడదామని ఆగిన ఎవడు శ్యామ్ కాక అంటుండు నువ్వేందన్నా పచ్చడి కొట్టి నాకు ఎవరన్నావా శ్యామ్ కాక అంకుల్ ఇది నీకు బండి దొరికింది దొరికింది అంకుల్ బండి దొరికినప్పుడు ఇంటికి తీసుకురావాలి ఇక్కడ వచ్చి నువ్వు అరే. చెప్తున్నాడు కదా అన్ని రాళ్ళతో తీసుకుపోయింది అన్న నేను ఎందుకు అరే ఏదో తీసుకొస్తాను? కంప నాకేం పెట్టిండు తలగ పెడతా అంటుండు రాళ్ళు కొడతా అంటుండు ఏంది ఇది పిచ్చి పిచ్చి సైకోలెక్క అవసరం? అంకుల్, ఏం లేదు అంకుల్ మరి ఆయన చూసి ఆయన అబద్ధం ఆయన మొత్తం అన్ని ఆయన ఏం చెప్తుండో ఈ బండి అంటే ఆయన కొట్టిందంట బండి అంటే నన్ను కొడతా మనిషిని ఏమైంది అరే అమ్మ. అంకుల్ నా బాధ నాకు ఉన్నాయి అంకుల్ నేను బాధలుంటే బండి దొరికింది నాకు ఇది కాదు, నేను తీసుకొచ్చిన అవు బాయ్ నీ బాధలు ఉంటే మంది బండి తీసుకొచ్చి సినిమా వేస్తావాడా? నా అంకుల్ దగ్గర పోతున్నా బండి తాను తీసుకొని నువ్వు నేను ఇంతకు ముందు ఏమన్నాను నా బండే అన్నా నన్ను కాకది కాదన్నాను కాకనే- ఇప్పుడు తెచ్చిన అంటున్నావు ఏంది తమాషా తెలుపుతున్నావు ఆడ? కాకపోతే చెప్పినా ఆ? కాకపోతే చెప్పినా నాకు ఎవరానా ఏంది సంగతి చెప్పు నీదేంటి సంగతి ఏమైతుంది? ఆ? అదే కదా అన్న నేను అదే అడుగుతున్నా ఏమైనా లేకపోతే ఇటుకేది మా చెప్తున్నా బండి పోయింది. బండి- లేకపోతే ఎక్కడికి లేకపోతే ఆ? కాదు నువ్వు ఏమనుకుంటున్నావు? బండి నీది కాదంటుడు. నేను ఎవరికి చెప్పలేదు అనుకుంటున్నా నా బండి పోతే అవును అంకుల్ నా సర్కిల్ లో మొత్తం కాదు నేను వాట్సాప్ లో ఇగో తాళం అంకుల్ ఇస్తా. నేను ఇదే తీసుకోలే అంకుల్ ఈ బండి నాకు అవసరం లేదు ఈ బండి నీకు బండి దొరికినప్పుడు నువ్వు బండి తీసుకొని బండి ఆర్సీ దగ్గరికి చూపిమంటే కట్టుకొట్టుకొని పోదామని మీ చూస్తున్నా దగ్గరికి వస్తాం అనుకున్నా అంకుల్ నేను బండి తీసుకొని ఆర్సీ చూపిమన్నా నాదన్నాడు ఆర్సీ చూపి అన్నా నేను ఏం మార్చి అన్న నాకు ఫోన్ చేయొచ్చు కదా నేను నాకు అరే ఆయన చేస్తుడు కావాలి ఆల్రెడీ నాకు సాక్షి ఇచ్చిన తాళం తింది సాక్షి నీకెందుకు ఇస్తుంది మళ్ళా మెయిన్ అన్న ఆగన్నారు అది కాదు చెప్పి నేను ఆ రోజే అన్న ఏమైనా ఇచ్చుంటా తాళము వీళ్ళిద్దరు ప్లానే అని అన్న మా ఇద్దరు ప్లాన్ కాదు ఆమె మెయిన్ ఆఫ్ చేసి నువ్వు తీసుకో తాళం మా డాడీ బండి తీసుకోవని చెప్పింది ఆమె. వద్దని కూడా చెప్పింది ఆమె. ఏందన్నా ఇది మెయిన్ ఆఫ్ చేసి ఏమ్మా? సీసీ కెమెరా పని చేయకుండా ఆ. తాళం చేయి ఆమె ఇచ్చింది వద్దంటే కూడా ఆ రోజు నేను అప్పుడే చెప్తున్నా వద్దనా వద్దు నువ్వు మెయిన్ కి ఏం ఆఫ్ చేయగలను వెనక కరెంట్ సరే. తీస్తుంది అన్నారు మెయిన్ ఆఫ్ చేయగలను కూడా చెప్పిన సాక్షికి సరే ఇచ్చింది నువ్వు రాళ్లతో కొట్టాల్సినంత కోపం ఎందుకు నీకు వాళ్ళతో ఏం కొడతా అన్ని అన్ని మాటలు ఏ ఈడ రెండు రాళ్ళు ఉన్నాయి చూడిడా ఇగో ఆ? ఆ ముల్లకంప చూడు ఆ, ముల్లకంప. ఎట్లా పెట్టండి చెప్తాను ఇగో, నేను. జరా నేను చూపిస్తా ఇగో ఆయన యాక్షన్ చూపిస్తా ఇగో వీడియో ఎప్పటి నుంచి ఉంది ఇది? ఇగో 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 ఇట్లా పెట్టి ఇట్లా పెట్టిండు ఆడు పోతుండు వచ్చి దొడోలని రాళ్ళు గుర్తుండు మరి గిన్నె కొట్టేటోడు గీడెందుకు కొట్టిండు ఏం కథలు ఇవి ఇది నేను పిచ్చి పిచ్చిగా చేస్తుండు అంతా తెలుసు అంకుల్ నాకు తెలుసు అంకుల్ మీరు బాడీని మంచిగా చూసుకుంటారు మరి సాక్షి చెత్త చేరం నా బండి మీద నేనే- ఏమేమో చేస్తుండు అంతా అగమగం అన్ని చేస్తుండు మాటలు మాట్లాడుతున్నా అంకుల్ నేను ఇట్లా పోయినా ఇట్లా పోయి ఇట్లా వచ్చేసరికి చూసినా అంతే ఏదో పిచ్చి పిచ్చి చేస్తుండే ఇట్లా నిలదెందాం అనుకున్నా బగాయిందామని ఎందుకు చూస్తే ఎక్కుతావా నువ్వు? ధన్మని చూసిన 4372 అరే మన కాకబండి ఇది ఈడో కొత్తగా కనబడుతుంది కాకబండి అనుకున్నా నేను హైదరాబాద్ నువ్వు first. సిగ్నల్ ఎక్కడ తిప్పినా గుర్తుపడతా ఫస్ట్ నీ బండి నెంబర్ గుర్తుపెట్టుకున్నా తర్వాత కాక నెంబర్ నా బండి నమ్మ నాకు గుర్తు 0033 పోయి చూడుపో మరి నువ్వేనా ఆయన అంకుల్ నీకెందుకన్నా మరి అరే గుర్తుపట్టాం కనుక పట్టిస్తాం బాయ్ అరే ఆ సాక్షి ఇచ్చిన కాదు, నాకు ఇది నా బండే కదా ఇది మళ్ళీ ఆయన మీకు రేజ్ అయితే మరి ఆయన ఎందుకు అరుస్తున్నావు కానీ పదిసారి మరి నువ్వు చేసిన పని కాక మొఖం చూసి ఆగినా నేను ఈడ లేదు ఈ పాటికి ఎప్పుడు ఖతం చేస్తుంటీడా ఏం కథ చేసిన పని- నువ్వు కూడా కథం అయిపోతుండే మరి. కథం చూద్దాం నాడు ఇప్పుడు ఏమంటావు చెప్పు మళ్ళీ ఇక. చేసింది తప్పు నువ్వు మళ్ళీ సాక్షి ఇచ్చిందండు ఇది కనుక నిజంగా సాక్షి ఇచ్చినట్టు అంకుల్ పోయి అడగను అంకుల్ చెప్తాది మీకే నాకు తెలియాలి అప్పుడు చెప్తాను పోయి అడగను అంకుల్ అరే చెల్లెకి ఫోన్ చేయరాను చెల్లెకి ఫోన్ నేను ఎందుకు ఇచ్చిన అన్న నా అటు ఇటు పోయి నా పైకి వస్తున్నావా అన్న అంటదా నువ్వు ఫోన్ చేయి ఒకసారి నువ్వు ఫోన్ చేయి చెప్తా నేను నువ్వు చెయ్యి ఎవరన్నా అసలు నువ్వు ఎవరన్నా ఏ గమ్మునుకో బై మళ్ళీ ఈయన ఇట్లా మాట్లాడుతున్నావు ఎవరు? నా మనిషే హలో నేను కాకని గుర్తుపట్టి బండిని పట్టినంటే అప్పుడే అర్థం చేసుకోవాలి నేను ఎవరు అనేది అర్థమైందా అర్థం కాలే ఏమైందని అంటున్నాను హలో తాళం చేయి ఎందుకు ఇచ్చినావు అనిల్కి నువ్వు నేను ఇయ్యలే డాడీ కట్ అయింది ఫోన్ కట్ చేసాడు నువ్వు తాళం చేయనే సార్ కట్ చేసాడు ఆ బండి దొరుకుంటుంది అని చెప్పి మీరు అంకుల్ తమాషా మీకు కావాలంటే చేస్తున్నారు మీ ఇంటికి వెళ్ళి అడగండి తాళం ఊరు ఇచ్చిన మీకు కాదు, చెప్తా నాతో తమాషా చేస్తురా అంకుల్ మాకు ఏం అవసరం అంకుల్ తమాషా చేసిందా మీరు ఏదన్నా ఉంటే చెప్పండి రా భయ్. ఏం లేదు అంకుల్ మాకు. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి మాకు మీతోనే ఏముంటుంది రెండు రోజులు పిచ్చోనైనా బండి లేక నేను
కంప్లైంట్ ఇస్తే ఎట్లుంటుండే? నా దోస్తులకు చెప్పినా కనుక ఇప్పుడు ఆయన ఇట్లా వచ్చింది కనుక దొరికింది. చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండే మాత్రం గలీజ్ ఉంటుండే. ఏం చేస్తారు ఇది? నువ్వు ఏమైనా బయట ఇంకేమైనా చేస్తే నంబర్ తోటి నా ఇంటికి వస్తారు సీదా. నువ్వు ఇక్కడ మొత్తం కాల పెడుతున్నా ఏమేమో చేస్తుండు, స్టంట్లు చేస్తుండు, దాని మీద ఆ కట్టెలు పెట్టుడేంది, రాళ్ళు కొట్టుడేంది. వీడియో దీనికోసమే పెట్టినాను. కాదు అంకుల్, అది వేరే వీడియో. ఎందుకు పెట్టిరు మీరు? నేనేదో మీ బండి దొరికిందని చెప్పి వీడియో చేసిన నేను. ఏం వీడియో? బండి దొరికింది. వీడియోలో కనుక నువ్వు రాళ్లతో కొట్టినట్టు నా లేదు స్టంట్లు వీడియో స్టంట్లు చేసిన వీడియోలు అరే అది తీసుకొని నువ్వు మన ఛానల్ పెట్టు. ఫస్ట్ అది ఛానల్ కాదు అంకుల్. ఫోన్ ఫస్ట్ పోయి సాక్షి పోయి మనం అంకుల్. ఫస్ట్ సాక్షి పోయి అడగని కావాలంటే టైం ఇచ్చి తాళం నేను మాట్లాడతా. నువ్వు చెప్తే నేను మాట్లాడతాను. మీరు అడగను, అదే మీరు అడగను అంకుల్. కనుక తాళం చేయి నీకు ఇచ్చినట్టు తెలవాలా? మీన్ ఆఫ్ చేసిరు కదా ఇంటి ముంగట బాబు అంకుల్ ఇంట్లోకి వెళ్ళి సీసీ కెమెరా నేను వద్దని కూడా చెప్పిన. ఇటే చూస్తుంది. అప్పుడు చెప్తా నీ సంగతి. నీ పెళ్ళి అప్పుడు చెప్తా. మా అంకుల్ నేను వద్దని కూడా చెప్పిన అంకుల్. చెప్తావు నువ్వు. మెయిన్ ఆఫ్ చేయకని చెప్తూనే ఉన్నా. ఆయన మీద ఉల్టా రివర్సు. ఇంకా నీ బండి అని. అరే ఆ ఫోన్ కూడా ఆ ఫోన్ తీసుకో. ఫోన్ ఇక్కడి ఫోన్ ఉండని కడి ఒకసారి కడి.